హాయ్ అండి. నమస్తే. రాగదీపం 6వ భాగం. పద్మావతి ఆ రోజు వెళ్ళిపోతుంది పిల్లల్ని తీసుకుని. పద్మావతి ఫర్మాయింపుతో పిల్లల వస్తువులన్నీ పెట్టెలో సర్దసాగింది వెంకటలక్ష్మి. రేణుకి తన సర్వస్వం దోచుకుపోతున్నట్లుగా అనిపించింది. ప్రేమ్ ఉదయం నుండి ఆమె చంకనెక్కి కరుచుకున్నట్టుగా కూర్చున్నాడు. వదిలితే అమ్మ తనకింక దొరకదన్నట్టుగా ఉన్నాడు. రేణు 2 రోజుల నుండి తలుపులు మోసుకుని వాడిని దగ్గరకు రానివ్వక హడలగొట్టేసింది వాణ్ణి. ఎన్ని రోజులైనా సరే ఇక్కడ వ్యవహారాలు చక్కబెట్టుకునేరా. చిన్న వస్తువు కూడా తనతో తీసుకుపోకుండా చూడు. మనిషి చూస్తే మహా జానలా ఉంది. పద్మావతి మహేంద్రతో అంటూ ఉండగా రేణు బాబుతో ప్రవేశించింది, కొంగు భుజాల నిండుగా కప్పుకుని. అప్పటి ఆమె మొహం చూస్తుంటే పొగరుగా పడగ విదిలించే కోడినాగును పట్టి కూరలు పీకి బుట్టలో పడేసి తిండికి మార్చి తీసినట్లుగా ఉంది. మహేంద్ర పెదవుల మీద వెటకారంతో కూడిన మందహాసం చిందింది. నా అత్తగారి ఆస్తిలో నేను నయ పైసా కూడా కోరను. మీరు నిరాటంకంగా ఈ ఎస్టేట్ని స్వాధీనం చేసుకోవచ్చు. కానీ నేను ఒకటి మాత్రం కోరుకుంటున్నాను. ఒక విధంగా ఇది భిక్ష. ఇది మీరు దయతో ఇస్తారని. రేణు ఎంత నిర్వికారంగా చెప్పాలనుకున్నా ఆమె కంఠం తన్నుకొస్తున్న దుఃఖంతో వణికింది. కళ్లల్లో కన్నీటి తెర కమ్ముకొచ్చింది. ఆమె అడగబోయే ఆ భిక్ష ఏమిటో ఊహించలేక తల్లి కొడుకులు పరస్పరం ముఖాలు చూసుకున్నారు. చిన్ననాడే కన్నవాళ్ళని పోగొట్టుకున్న నిర్భాగ్యురాలని, పెళ్లయిందే గాని భర్త అనురాగానికి నోచుకుని దురదృష్టవంతురాలని. ఈ జీవితంలో నేను ఎన్ని పోగొట్టుకున్నా నేను ఇంతగా బాధపడడం లేదు. కానీ ఉషని ప్రేమ్ని మాత్రం పోగొట్టుకోలేను. వాళ్ళని నాకిచ్చేయండి పెంచుకోవడానికి. ఈ ఒక్క విషయంలో మిమ్మల్ని జాలి చూపమని వేడుకుంటున్నాను. అత్తగారి ఆస్తిలో నయ పైసా కోరందానివి ఏం పెట్టి పెంచుతావు వాళ్ళని? నీ పుట్టింటి మణిమాణిక్యాలతోనా? పద్మావతి వెటకారానికి తక్కువ లేదు. ఎందుకు? వాళ్ళ నాయనమ్మ ఆవిని పెంచలేదు, అలా పెంచుతుందిగా మోసు పెళ్ళని నవ్వాడు మహేంద్ర. అవును, వాళ్ళ కోసం నేను బిచ్చమెత్తుతాను, రెక్కలు విరుచుకుంటాను. వాళ్ళ కోసం నేను ఏ పనైనా చేయడానికి తయారుగా ఉన్నాను. కానీ నాలా విద్యాహీనంగా మొరటగా మాత్రం పెరగరు. వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దుతాను. వాళ్ళ విషయంలో నాకు ఎన్నో ఆశలున్నాయి. అవన్నీ చెప్పడం కంటే చేసి చూపెడతాను. చాలే, జమీందారు పిల్లలు బిచ్చగాళ్ళలా పెరగాల నీ దగ్గర? వాళ్ళు బిచ్చగాళ్ళు కారు. వాళ్ళ కోసం నేను బిచ్చగత్తెనవుతున్నాను ఇప్పుడు. నువ్వు ఏమీ కానక్కర్లేదు. నా బిడ్డ పిల్లలు నా దగ్గరే పెరగాలి. నువ్వు అంతగా వాళ్ళని విడిచి ఉండలేనంటే మాతో పాటు రా. వాళ్లకు ఎలాగో ఓ దాసి కావాలి. ఆ దాసి పని నువ్వు చేస్తానంటే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ నువ్వు దాసీగా తప్ప మరో విధంగా ఆ పిల్లలకు తెలియకూడదు. అమ్మ బొమ్మ అని పిలిపించుకుని ముద్దు తీర్చుకోవాలి అనుకుంటే అదేమీ కుదరదు. మా షరతులకి అంగీకరిస్తే నీకు మా ఇంట్లో దాసి పనిస్తాను. రేణు మీద తనకున్న ద్వేషాన్ని అంతటినీ వెళ్ళగక్కింది పద్మావతి. జీవితంలో చేయి చాచి ఎవరినీ అర్థించని రేణు ఈరోజు మొదటిసారిగా అర్థించి తీరని అవమానాన్ని పొందింది. తను దాసి పని అయినా చేయడానికి సిద్ధమే పిల్లల కోసం. కానీ పద్మావతి పెట్టిన షరతులకు లోబడి మాత్రం చేయలేదు. భుజం మీద నిద్రపోతున్న బాబుని తీసుకుపోయి పక్క మీద పడుకోబెట్టి పక్కన కూర్చుంది రేణు. ఆమె హృదయం మబ్బులు పట్టిన ఆకాశంలా ఉంది. ఇక నా జీవితం అంతా ఒంటరితనంతోనే పోరాడాలి. ఈ పిల్లలైనా తన జీవితానికి ఆసరా చేసుకోవాలి అనుకుంది. అత్యాశ కాకపోతే జమీందారీ పిల్లలు ఈ నిరుపేదకు ఎలా లభ్యమవుతారు? ఈ ఆస్తి మీద కన్ను వేసిన మహేంద్ర గాని, నా కూతురి పిల్లలు అంటూ పడిచేస్తున్న పద్మావతి గాని తన కోరికను ఎలా మన్నిస్తారు? ఏలపాట పాడుకుంటూ హుషారుగా గదిలో అడుగుపెట్టాడు మహేంద్ర. రేణు తొట్రుపాటుతో భుజం మీద పమిట సవరించుకుంది. నిన్ను చూస్తే నాకు చాలా జాలేస్తుంది. కంఠస్వరాన్ని చాలా మృదువుగా మార్చుకుని అన్నాడు. చివరిసారిగా నీకు ఒక మాట చెప్పాలని వచ్చాను. నువ్వు కోరుకున్నట్టుగానే పిల్లలు నీ దగ్గరే పెరుగుతారు. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావు. ఈ ఎస్టేట్ మీద అజమాయిషి అంతా నీదే ఉంటుంది. దానికి నువ్వు చేయవలసిన పనొక్కటే, ఈ భక్తుడి మీద ఒక కృపాకటాక్షం విసరడం. నేను అప్పుడప్పుడు మాత్రం వచ్చిపోతూ ఉంటాను. నీ మీద ఏగ వాలకుండా చూసుకుంటాను. అతనితో మాట్లాడడానికి వాదించడానికి ఇష్టం లేక వెంకటలక్ష్మి అని పిలిచింది. మహేంద్ర ముఖంలో రంగు మారింది. నువ్వు నన్ను తిరస్కరించి ఇక్కడి నుంచి ఊరికే బయటపడలేవు. నిన్ను బజారుకి ఈడుస్తాను. నీ జీవితం నరకంగా మారుస్తాను. నా ప్రేమను ద్వేషంగా మార్చుకోకు. నిండు యవ్వనాన్ని ఎందుకు నిరర్ధకపరుచుకుంటావు? పతివ్రత ఫోజులు పెట్టి ఏం బావుకుంటావు? చూడు, నా మాట విన్నావో? ఈ మహేంద్ర నీ భక్తుడు. వినకపోయావో నీ పాలిట యముడు.
తను చెప్పదలిచిన మాటలు గబగబా చెప్పి కదిలాడు మహేంద్ర. ఆ సాయంత్రం అమ్మమ్మతో వెళ్ళిపోతున్న ఉషకు ప్రేమ్కు రేణె బట్టలు తొడిగి తయారు చేసింది. ప్రేమ్ని ఒళ్ళోనూ ఉషను పక్కన కూర్చోపెట్టుకుంది. ఉషా, ఈ అమ్మని నువ్వు గాని తమ్ముడు గాని ఇక ఎప్పుడూ చూడరమ్మా. మీరు అమ్మమ్మ దగ్గర పెరిగి పెద్దవాళ్ళవుతారు. ఈ అమ్మ ఒకటి ఉండేదని మీకు గుర్తు కూడా రాదు. కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోనమ్మా. చూడు ఉషా, అమ్మమ్మ వాళ్ళ దగ్గర మీరు చక్కగా చదువుకోవాలి, గొప్పవాళ్ళు కావాలి. పిచ్చిదానిలా ఏదేదో చెప్పింది. ముద్దుల మీద ముద్దులు పెట్టుకుని ఆ పిల్లల్ని కారులో కూర్చోపెట్టి వాళ్ళు ఏడుస్తుంటే గబగబా పరిగెత్తుతున్నట్టుగా ఇంట్లోకొచ్చింది. రాత్రి 9 గంటలయింది. వెంకటలక్ష్మి రేణుగది తలుపులు బాధతో పిలిచింది. చిన్నమ్మగారు, తలుపు తీయండమ్మా. ఇలా అన్నం నీళ్లు మానేసి కుమిలిపోతే ఆ కసాయి వాళ్లకు జాలి కలుగుతుందా? తలుపు తీయమ్మా. మీరు అన్నం తినకపోతే మేము ఎవరమూ అన్నం తినము. రేణు తలుపు తెరిచింది. నాకు ఆకలిగా లేదు వెంకటలక్ష్మి, మీరు తినండి. మీరు తినందే మేము తినమని చెప్పానుగా. తన కోసం వాళ్ళని పస్తు పడుకోబెట్టడం ఇష్టం లేక రేణు అన్నం ముందు కూర్చుంది. సత్యానికి నిన్నటి నుండి జ్వరం చిన్నమ్మగారు, ఒంటి మీద స్పృహ లేకుండా పడున్నాడు. ముందేమి వేయలేదు. ఆచార్య గారికి కబురు చేస్తే ఆయన ఊళ్ళో లేరు. రేణు అన్నం తినడం పూర్తి చేస్తూనే సత్యం ఉండే గదివైపుగా నడిచింది. నాడి చూడడం, జ్వరం జలుబు లాంటి సుస్థిలకి మందులు వాడడం రేణు శ్రీరంగం తాతయ్య దగ్గరే నేర్చుకుంది. సత్యానిది ఓ దీన చరిత్ర. తల్లి చిన్నప్పుడే ఎవడితోనూ లేచిపోయింది. తండ్రే పెంచాడు. వాడు 2 ఏళ్ల క్రితం చనిపోయాడు. సత్యం ఇప్పుడు ఏకాకి. చిన్నప్పటి నుంచి తండ్రితో పాటు పనిచేస్తూనే మీనాక్షమ్మ ఇంట్లో పెరిగాడు. ఇప్పుడు వాడి వయసు 20 సంవత్సరాలు. ఛాయ కాస్త నలుపైన వాడి శరీరం కండలు తిరిగి మగసిరి ఒలుకుతూ కనిపిస్తాడు. పిల్లనిస్తామని ఇప్పటికే చాలామంది తిరుగుతున్నారు. మీనాక్షమ్మ వాడికి పెళ్లి చేయాలి అనుకుంటూనే చేయకుండానే పోయింది. భవనం ప్రాకారం లోపలే ఒక చిన్న ఇంట్లో స్పృహ లేకుండా జ్వరంతో పడి ఉన్నాడు. రేణు వాడి చెయ్యి పట్టుకుని చూసింది. జ్వరం తీవ్రంగా కనిపించింది. రేణు గబగబా ఇంట్లోకొచ్చి జ్వరం మాత్రలు తీసుకొచ్చింది. వెంకటలక్ష్మి, గ్లాసులో కాస్త వేడి నీళ్ళు తీసుకురా. వెంకటలక్ష్మి నీళ్లు తీసుకొచ్చింది. రేణు సత్యం భుజాల కిందగా చేతులు వేసి లేపుతూ, కొంచెం ఇలా లేచి కూర్చోరా, నోట్లో మందు పోస్తాను అంది. మీరు వాణ్ణి తాకడం ఏమిటమ్మా, నేను లేపుతాను. వెంకటలక్ష్మి కంగారు పడింది. తాకితే ఏమైందే? ఎంతైనా మేం పనివాళ్ళం, మీరు మీకంటే నిరుపేదని. మీకు ఆపనైనా ఉంది, నాకు అదీ లేదు. వెంకటలక్ష్మిలో ఆవేశం రేగింది. ఎందుకు లేదమ్మా? మీకు న్యాయంగా ఈ ఆస్తులు ఇంటిలో భాగం వస్తుంది. మీరెందుకు వదులుకుని పారిపోవాలనుకుంటున్నారు? ఈ ఆస్తి కంటే భాగాల కంటే నేను చాలా విలువైనవే పోగొట్టుకున్నానే. ఇప్పుడు ఈ భాగాల కోసం కక్కుర్తి పడతానా? ఈ ఆస్తి మీద ఎవరు కన్ను వేశారో వాళ్ళనే మనసారా అనుభవించని. సత్యం, కొంచెం నోరు తెరు, ఈ మాత్ర నోట్లో వేస్తాను. తను ఎవరి చేతుల ఆసరాతో కూర్చుని ఉన్నాడో గమనించే స్థితిలో లేడు సత్యం. నోరు మాత్రం తెరిచి మాత్రతో పాటు నీళ్లు మింగాడు. అదే సమయంలో ఆ గదిలో ఒక మెరుపు మెరిసినట్లుగా అయింది. వెంకటలక్ష్మి అవతలికి పరిగెత్తి ఆకారం వంక చూసి వచ్చింది. వెన్నెలు నిండిన ఆకాశంలో తెలిమబ్బులు తేలిపోతున్నాయి. ఏమిటమ్మా ఇప్పుడు గదిలో పడిన వెలుగు? రేణుకి అర్థం కాలేదు. సత్యాన్నే సరిగా పడుకోబెట్టి దుప్పటి కప్పింది. నువ్వు ఎక్కడే పడుకో వెంకటలక్ష్మి, నేను 1 గంటకి మళ్ళీ వస్తాను, మందు వేయాలి అంది. 2 రోజుల తరువాత కాంతారావు కూడా సరిగా వెంకటలక్ష్మిలాగే అన్నాడు రేణుతో. మీకు రావాల్సిన భాగం ఎందుకు వదిలేయాలి? వదిలేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం తినాలనుకున్నారు? ఏం తినాలో ఏం చేయాలో నేను ఇంకా నిర్ణయించుకోలేదండి. మా ఊరికి వెళ్ళిపోవాలి అని మాత్రం అనుకుంటున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడే ఉండేటట్టు చేస్తాను. ఈ ఇల్లు మీ భాగానికి ఇప్పిస్తాను. కోర్టు వరకు అక్కర్లేదు. ఊళ్ళో పెద్దలున్నారు. మీకు న్యాయంగా రావాల్సిన భాగం ఇప్పిస్తాను. మీరు అన్నీ వదిలేసుకు వెళ్ళి ఆ దుష్టులకి ఇంకా బలాన్ని ఇవ్వడం బాగోలేదు. ఆయన అంత ఉద్రేకంతో మాట్లాడుతుంటే ఏమీ చెప్పలేని దానిలా మౌనం వహించింది రేణు. కానీ ఆమె మనసు మాత్రం తీవ్రంగా ఎదురు తిరుగుతోంది. ఎవరినని తీసుకుంటుంది భాగం? సుధాంశుబాబు బలవంతంగా తాళికట్టిన భార్యగానా? ఆయనే తనను త్యజించి వెళ్ళిపోయాక ఆయన సొమ్మును ఏమని తింటుంది? అంత సిగ్గులేందా తను? కాంతారావు మహేంద్ర గదిలోకొచ్చి అతడితో రేణుకివ్వాల్సిన భాగం గురించి మాట్లాడబోయేసరికి అతడు ఇంటికప్పు కూలిపడుతున్నట్టుగా పెళ్ళుని నవ్వాడు. భాగమా? ఎందుకివ్వాలి? ఎందుకేమిటి?
ఆమె ఈ ఇంటి కోడలు కాబట్టి. ఈ ఇంటి కోడలా? హ్, మీకు తెలిసింది అంతే. నాకు చాలా తెలుసు. ఈ ఇంటి కోడలే కాదు, ఇంకా ఏమిటి ఇంకా? కాంతారావు ముఖం ఆలోచనలతో ముడిపడింది. ఏమిటో చెప్పడం కంటే చూడడం బాగుంటుంది. జన్మ తరిస్తుంది కూడా. ఓ కవర్లో నుంచి ఫోటో ఒకటి తీసి కాంతారావు ముందుకు విసిరాడు. ఫోటో చేతిలోకి తీసుకుని పరిశీలనగా చూసిన కాంతారావు ముఖం తెల్ల కాగితంలా తెల్లబడింది. చారల బనీన్లో సత్యం కదూ? భుజం మీద చేయి వేసి పట్టుకున్నది రేణుకాదేవి. కైళ్ళు బయర్లు గమ్మాయా? నోట మాట రావడం లేదు. ఇదేదో గూడు పుఠాణి, పన్నాగం. రేణుకాదేవిని గురించి తెలిసిన వారు ఎవ్వరూ ఈ ఫోటోలోని దృశ్యాన్ని నమ్మరు. ఇది ఫ్లాష్ కెమెరాతో తీసిన ఫోటో, చేత్తో దించింది కాదు. ఆవిడంటే ఓ దేవత అని నమ్మేవాళ్ళు కళ్ళు తెరిపించడం కోసమే ఈ ఫోటో తీశాను. ఎదురుగా ఉన్న సత్యాన్ని నమ్మను అంటే మీరు ఉత్త మూర్ఖులు అనుకోవాలి. ఆవిడ ఈ ఇంటి కోడలో, సత్యం ప్రియురాలో ఏదో ఒకటి తేలాకే భాగం ప్రసక్తి ఎత్తేది. చేతిలో ఉన్న ఫోటోని చించి ముక్కలు చేశాడు కాంతారావు. ఈ ఫోటోయే కాదు, ఇంతకంటే బలమైన సాక్ష్యం సృష్టించినా నేను నమ్మను. నేనే కాదు, ఆమెను తెలిసిన ఎవ్వరూ నమ్మరు. ఈ ఒక్క ఫోటో చించేసి సత్యాన్ని తుడిచేశాను అనుకుంటున్నారా? ఇలాంటివి 1,00,000 కాపీలు తీయించి జనం మధ్యకు విసురుతాను. ప్రచారంతో తెల్లని పాలు నలుపని నమ్మించొచ్చునని తెలుసా మీకు? కనుబొమ్మలు తమాషాగా ఎగరేసన్నాడు. చిచ్చి, ఒక మనిషి ప్రాణం తీయడం కంటే, ధనం దోచుకోవడం కంటే కూడా నిష్కల్మషమైన మనిషి మీద నిందలు వేయటం నీచమైన పని. ఈ ఆస్తి మీద నీ వ్యామోహం ఎంతవరకు తెచ్చింది మిమ్మల్ని? ఇలాగే కట్టుకుని ఊరేగండి. ఆవేశంతో రేణు గదిలోకొచ్చి, పదమ్మ, మిమ్మల్ని బడ్డీ కట్టించి మీ ఊరు పంపిస్తాను అన్నాడు కాంతారావు. ఏం జరిగిందండి? వాళ్ళు ఉత్త నీచులు. ఆ సంగతులు చెప్పి మీ మనసు బాధ పెట్టలేను. నిజంగా ఈ పాపం ఎవరికి చుట్టుకుంటుందో తెలుసా అమ్మా? సుధాంశు బాబు గారిని. నిజంగా ఆయన సన్యాసుల్లో కలిసి ముక్తి కోసమే అన్వేషిస్తుంటే ఆయనకి ముక్తి కాదు దొరికేది. కడుక్కోలేని పాపం. తల్లిని అకాల మరణానికి, భార్యని అడవుల పాలు చేసిన వాడికి ముక్తి ఎప్పుడూ దొరకదు. ఏమన్నాడతను? చెప్పండి, నేనేం బాధపడను. ఎలా చెప్పనమ్మా? ఆ పాపం నా నోటితో పలకలేను. కాంతారావు కళ్ళల్లో బాధ సుళ్ళు తిరిగింది. మీరు సత్యం గదిలోకి ఎప్పుడైనా వెళ్ళారా అమ్మా? అడగలేక అడిగాడతను. సత్యానికి జ్వరం రావడం, తను అతన్ని చూసి మందు వేయటం గురించి చెప్పింది రేణు. మీ జాలి మీకు ముప్పు తెచ్చింది. నిట్టూర్చి మహేంద్ర ఫోటో తీయటం గురించి, అతడన్న మాటల గురించి చెప్పాడు. నేనేమీ బాధపడ్డం లేదు, మీరు బాధపడనక్కర్లేదు. వాళ్ళు ఎలాగైనా నన్ను తరిమేయాలి అని అవకాశం కోసం చూస్తున్నారు. ఇది దొరికింది. నేనేమీ తప్పు చేయనప్పుడు నాకు బాధ ఉండదు. గంట తరువాత రేణుని బండెక్కించి బండి వెనుక నడుస్తూ ఆవేదనగా అన్నాడు కాంతారావు. మీ నాయనమ్మ ఏ క్షణాన ఈ ఊర్లో అడుగుపెట్టిందో ఆ క్షణం మీ పాలిట శాపంగా మారిందనుకుంటున్నానమ్మా. మీకు తీరని ద్రోహం చేసి ఊరి నుంచి తరిమేస్తున్నాం. ఒక్కసారి సుధాంశు బాబు గారు వస్తే ఎంత బాగుండేది. ఆయన ఇంకా బ్రతికే ఉన్నారనుకుంటున్నారా మీరు? రేణు కంఠం వృద్ధంగా పలికింది. ఆయన్ని వెదికి తీసుకొస్తాను అని మహేంద్ర బయలుదేరి వెళ్ళినప్పుడే ఆయన ఏదో చేస్తాడనుకున్నాను. నిజంగా ఆయన్ని ఏదో చేసొచ్చి సన్యాసుల్లో కలిసిపోయాడని ఏవో కట్టుకథలు చెప్పాడు. ఫణి దగ్గర నుంచి ఏ ఉత్తరమూ రాలేదమ్మా. మాట్లాడుతూ మాట్లాడుతూ పొలిమేర దాకా వచ్చి, ఇక నేను ఉంటానమ్మా అని ఆగాడు కాంతారావు. ఆగి బండి కనుమరుగయ్యేదాకా చూసి భారమైన హృదయంతో వెనుదిరిగాడు. సత్యం ఆ రోజే పథ్యం తిన్నాడు. అలా వెళ్ళొస్తాను అంటూ ఊళ్ళోకి బయలుదేరాడు. దారిన కనపడ్డ ప్రతి ఒక్కరూ సత్యాన్ని అదోలా చూడసాగారు. వాళ్ల మొహాల్లో ఓ చిత్రమైన నవ్వు కదిలింది. సత్యం ఏమీ పట్టించుకోకుండా అతడి స్నేహితుడైన మల్లేష్ ఇంటికొచ్చాడు. ఎరా, జ్వరం తగ్గిందా? ఆ, తగ్గకేం చేస్తుంది? దొరసాని చేయి తగిలాక ఆ అదృష్టం అంటే నీదేరా. మర్మగర్భితంగా నవ్వాడు మల్లేష్. సత్యం దూకుడుగా, ఎరా, ఒళ్ళు కొవ్వెక్కిందా? మర్యాదగా రాని మాటలు. దొరసాని చెయ్యి నాకు తగలడమేమిటి అన్నాడు. ఒరే సత్యం, నా దగ్గర నీ దాపరికం. నిన్ను చూస్తే నాకే కైపు పుడుతుంది. కండలు తిరిగిన ఆ చేతులు, ఎత్తుగా పొంగిన ఛాతీ, ఆ పొడవు, మొగుడొదిలేసిన దొరసానమ్మ మోజుపడ్డది అంటే పడదు. సత్యం చేతిలో కర్ర పైకి లేచింది. మల్లేష్ చురుగ్గా పక్కకి తప్పుకుని, ఊరంతా మీ సంబంధాన్ని కోడై కూస్తుంటే నన్ను కొట్టి నా ఒకడి నోరు మూసి లాభం ఏమిట్రా? మహేంద్రబాబు మీ ఇద్దరూ కావలించుకుని ఉండగా ఫోటో తీసి మీ సంబంధాన్ని బయటపెట్టాడటగా?
అందుకే దొరసాని మోహం చెల్లక ఊరి నుంచి పారిపోయిందటగా. సత్యానికి తల తిరిగిపోయింది. వాడు సరిగా కోలుకోకముందే రేణు వెళ్ళిపోయింది. దొరసాని వెళ్ళిపోయిందని తెలుసు గాని దాని వెనక ఇంత కథ ఉంది అని తెలియదు. సత్యం పరుగు పరుగున భవనంలో అడుగుపెట్టాడు. వెంకటలక్ష్మిని నిలదీశాడు. చిన్నమ్మగారు ఈ ఊరు నుంచి ఎందుకు వెళ్ళిపోయింది లక్ష్మక్క? తోడేళ్లు తరిమితే వెళ్ళిపోక ఏం చేస్తుందిరా? పేదరికంలో పుట్టి పెరిగింది గనక పేదవాళ్ళని చూస్తే ఆ అమ్మకు అంతులేని జాలి. పనివాళ్లల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా కన్నతల్లిలా పరామర్శించేది. వెంకటలక్ష్మి కంటనీరు చిందుతూనే సత్యానికి జ్వరంలో స్పృహలేని రాత్రి వచ్చి రేణు మందు వేయటం గురించి, మహేంద్ర ఫోటో తీసి ఆ ఫోటోకి మరో అర్థం కల్పించి ప్రచారం చేయడం గురించి చెప్పింది. చిన్నమ్మగారు స్వయంగా నన్ను లేపి మందు వేశారా? సత్యం నమ్మలేనట్లుగా చూశాడు. అవునరా, నీకు ఒంటి మీద స్పృహ లేదు. రేణు అంటే సత్యానికి ఓ దేవత మీద ఉండేలాంటి భక్తి ఉంది. అలాంటి దేవత మీద ఇంత కళంకం రుద్దాడా దొరగారి బావమరిది? నిప్పులు కక్కుతూ మహేంద్రవుణ్ణి గదివైపుగా నడిచాడు సత్యం. ఒరే సత్యం, వాళ్ళు ఎంతైనా గొప్పవాళ్ళురా. వాళ్ళ దగ్గర పిస్తోళ్ళు తుపాకులు ఉంటాయిరా, వెళ్ళకురా. వెనక నుంచి వెంకటలక్ష్మి వారించినా వినలేదు. బుసలు కొట్టే కోడెత్రాచులా మహేంద్ర ఎదుట నిలబడ్డాడు సత్యం. ఏరా, ఎవరికి ఏ అపకారమూ చేయలేని చల్లని తల్లి గనుక నువ్వింత అభాండం మీద వేసినా ఏమీ అనకుండా తలవంచుకుని తన దారిని తాను వెళ్ళిపోయింది. నేనున్నాన్రా నీ ప్రాణానికి యముడిలా. ఆ దేవతకి నాకు సంబంధం కడతావా? ఆమె తల్లి, నేను కొడుకుని. తల్లి కొడుకులకి సంబంధం కడతావా? నీ నాలుక చీల్చనా? నీ కళ్ళు తోడనా? నీ గొంతు నొలమనా? నదురు బెదురు లేకుండా మహేంద్ర గొంతుకి కర్రానించాడు సత్యం. వాడి ఒడ్డు పొడవు కొదమసింహంలో నిల్చున్న ఆ తీరు చూసి అదిరిపోయాడు మహేంద్ర. చావు నవ్వు నవ్వుతూ, అంత ఆవేశం ఎందుకురా? కొంచెం శాంతం తెచ్చుకో, నీకు మంచి మాట చెబుతాను అన్నాడు. ఏమిటి నువ్వు చెప్పేది? చెబుతాను, ముందా కర్ర తీయి. సత్యం కర్ర తీసి నేల కానించి కర్ర మీద బరువాపుతూ నిల్చున్నాడు. మహేంద్ర నెమ్మదిగా కదిలి డ్రాయర్లోంచి చివ్వున రివాల్వర్ తీశాడు. జాగ్రత్త, అడుగు ముందుకు వేస్తే ప్రాణం తీస్తాను. చావాలని లేకపోతే నా మాట విను. ఈ 10,000 తీసుకో. నీకు చిన్నమ్మకి సంబంధం ఉంది అని ప్రచారం చెయ్యి. లేదు, ఆ పని నేనే చేస్తాను. నా ప్రాణం పోయినా నేను ఆ మాట చెప్పను. నిన్ను ప్రాణాలతో వదలను. నువ్వు చెప్పకపోయినా ఇప్పుడు కొంప మునిగిందేమీ లేదు. నీకు చిన్నమ్మకు సంబంధం ఉంది, నేను కళ్ళారా చూశాను. సంబంధం లేనిదే తన కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన నౌకరికి గుండెలు కానించుకుని సేవ చేస్తుందా? ఆవేశం రెచ్చిపోగా సత్యం కర్రెత్తి మహేంద్ర మీదకు వెళ్ళాడు. వెంకటలక్ష్మి మెరుపులా వచ్చి వాడిని పక్కకు లాగింది. కానీ మహేంద్ర ట్రిగ్గర్ నొక్కనే నొక్కాడు. అమ్మా! వెంకటలక్ష్మి గుండెల మీద చేయానించుకుని కుప్పలా కూలిపోయింది. రేణు, లే, తాతయ్య నిన్ను భోజనానికి తీసుకురమ్మన్నారు. రంగనాయకి పిలిచింది. ఉషా, పడిపోతావు, అంత పెద్దగా ఊగకు. తమ్ముడు చూడు ఎలా భయపడి ఏడుస్తున్నాడో. ఏ రేణు, ఏమిటా కలవరింపు? లే. రంగనాయకి రేణు భుజం పట్టి ఒక్క ఊపు ఊపింది. నవ్వు కళ రెండూ చెదిరిపోయి లేచి కూర్చుంది రేణు. అబ్బా, కలేనా? ఉషా కర్రగుర్రం మీద ఎలా ఊగుతుందో కింద పడిపోయేటట్టు ఊగుతుంది. గుండె జలధరించింది. ఆ పెళ్ళి, ఆ జీవితం, ఆ పిల్లలు ఓ పీడకలగా మర్చిపోమన్నానా? రంగనాయకి కోపంగా చూసింది. రేణు శుష్కంగా నవ్వింది. నువ్వు చెప్పినంత సులభం కావడం లేదు. అయితే ఎన్నాళ్ళిలా తలుచుకుని కుమిలిపోతావు? రంగా, నువ్వు నూరిపోసేదంతా వ్యర్థమే. నువ్వు కోరుకున్నట్టు నేను తిరిగి పెళ్లి కూతుర్ని కాలేను. కాగలిగితే ఆయన వెళ్ళిపోమ్మన్న రోజే ఆ బంధం తెంచుకుని వచ్చేసేదాన్ని. ఎలా కావో చూస్తాను. నీ జీవితం ఇలా ఆ జ్ఞాపకాలతో కాలిపోనివ్వను. ఆయన వచ్చే నెల వారం రోజుల సెలవుతో ఈ ఊరు వస్తున్నారు. ఆయనతో పాటు ఆయన స్నేహితుడిని తీసుకురమ్మని రాస్తాను. రేణు గంభీరంగా మారిపోయింది. రంగా, అలాంటి పిచ్చి పని ఏది చేయబోకు. తరువాత నన్ను తిట్టకు. నేను ఆయన్ని మర్చిపోవడం సాధ్యం కాదు. నా మనసు ఎప్పుడూ ఆయన రూపాన్నే స్మరిస్తూ ఉంటుంది. అక్కడ మరొకరికి ఏనాటికి స్థానం దొరకదు. నీ జీవితం సర్వనాశనం చేసిన వాడిని నువ్వు ఇంకా ప్రేమిస్తున్నావా? ఎంత వెర్రిదానివే రేణు. వెర్రితనమా? రేణు మృదువుగా నవ్వింది. ఆడతనం. పురుషుడి పాదాల కింద బానిసగా పడవేసే ఆదర్శాలకు స్వస్తి చెప్పి మనిషిగా నిలబడమని చెప్తున్నాను. ప్రేమించటం తప్పు అని నేను అనను. కానీ అది ఇచ్చిపుచ్చుకునేది అయితేనే ఆనందం. కేవలం ఇచ్చేదే అయితే దాని అంత దుఃఖం తెచ్చిపెట్టేది మరొకటి ఉండదు. ఇది స్త్రీ పురుషుల ప్రేమ సంగతి.
ఇక తోటి మానవులకు పంచే ప్రేమ సిద్ధాంతం దీనికి పూర్తిగా వ్యతిరేకం. వాళ్లకు మనం ఇవ్వడమే తెలియాలి, పుచ్చుకోవాలని ఎప్పుడూ అనుకోకూడదు. రంగనాయకి చెయ్యి పుచ్చుకుని లేచింది రేణు. అన్నం కెలుకుతూ పరధ్యానంగా కూర్చున్న రేణుని చూసి పక్కనే కూర్చున్న శ్రీరంగం గారు, ఇలా ఎన్ని రోజులు చింతిస్తావు రేణుక? ఆ కథ ముగిసిందిగా. నీ హృదయానికి అయిన గాయానికి కాలపురుషుడు మందు రాస్తూనే నిరంతరం అవే జ్ఞాపకాలతో గాయాన్ని తిరిగి రేపుకోవడం విజ్ఞత కాదమ్మా. భగవంతుడు మనకు దుఃఖమిచ్చినా ఆనందమిచ్చినా ఎక్కడికక్కడ వదిలేసి ముందుకు సాగిపోవడమే మనం నేర్చుకోవాలి అన్నారు ఓదార్పుగా. రేణు కళ్ళు రెండు కన్నీళ్లతో జలజలా రాలాయి. రెప్పలు అల్లాడించటంతో కొన్ని బిందువులు అన్నంలో పడ్డాయి. దుఃఖభరితమైన గొంతు నుండి ఒక్క మాట కూడా పెగిలి రాలేదు. ఏమిటి అది? రంగనాయకి దగ్గరగా కూర్చుని భుజం చుట్టూ చెయ్యి వేసేసరికి రేణు ఇంకా ఆగలేనట్లుగా రంగనాయకి గుండెల్లో తలదూర్చి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏడవకే, నీ ఏడుపు చూడడానికి నిన్ను అన్యాయం చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. రంగనాయకి కదిలిపోతూ అంది. తన చిన్ననాటి నెచ్చలి ప్రియబాంధవి జమీందారుల ఇంటి కోడలైందని విని ఎంత పొంగిపోయింది. తరువాత ఒక్కో సంగతి తెలిసింది. ఆ అన్యాయం తనకే జరిగినట్లుగా బాధపడింది రంగనాయకి. నిరుపేదకి పాయసం నోటి ముందుంచి అందుకునేలోగా తీసివేసి అపహాస్యం చేయడానికి నా రేణు ఏం పాపం చేసింది భగవంతుడా అనుకుంది. రేణువులో దుఃఖపు ఉధృతం తగ్గాక అంది, రేపు నేను ఈ అన్నం కూడా తినను తాతయ్య. ఇలా మీకు రుణపడుతూ ఉండలేను. రేపటి నుంచి మీ ఇంట్లో పనిచేస్తాను, నాకింత అన్నం పెట్టండి. శ్రీరంగం నొచ్చుకున్నారు. అదేమిటమ్మా, నీకు ఇంట పట్టెడన్నం కరువైందా? నీ చేత పని చేయించుకుని అన్నం పెట్టనా? నువ్వు నాకు ఓ మనవరాలువేనమ్మా. ఇంట్లో పని చేయనివ్వకపోతే గుడి పని నాకు అప్పచెప్పు తాతయ్య. గుడి ఊడుస్తాను, కడుగుతాను, ముగ్గులు పెడతాను. రోజు ఆ దేవుడికి నైవేద్యం పెట్టే పొంగలి నాకు పెట్టు. ఏమిటే, నీకు నైవేద్యం పెట్టాలా పొంగలి? నాకు కాదు, దేవుడి నైవేద్యంలో నాకు కాస్త తీసి పెట్టమంటున్నాను. దేవుడంటే విశ్వాసం లేని దానికి చివరికి దేవుడి దగ్గర ఉద్యోగం చేస్తానంటావు. రంగనాయకి ఆశ్చర్యం అభినయించింది. శ్రీరంగం చిరునవ్వు నవ్వారు. తల్లికి తన దగ్గరుండే పిల్లల మీద కంటే దూరంగా పరుగులు పెట్టే పిల్లల మీదే ఎక్కువ దృష్టి ఉంటుంది. వాళ్ళు పడిపోతారేమో, దెబ్బలు తగిలించుకుంటారేమో అని తపన పడుతూ ఉంటుంది. నాస్తికులంటే మరింత ఆప్యాయతమ్మా భగవంతుడికి. రంగనాయకి కోపంగా, ఇది రేణుకి భగవంతుడి దగ్గరకు తీసుకోవడమే అయితే ఆయన పెద్ద కుట్ర చేశాడన్నమాటే అంది. రేణు నవ్వింది. తను ఎవరున్నారని విశ్వసించదో రేణుకి అతని కొలువే ప్రారంభమైంది. మర్నాటి నుంచి ఉదయమే లేవడం, రంగసాయి గుడి ప్రాంగణం మండపాలు ఊడవడం, చల్లడం, కడగడం, ముగ్గులు పెట్టడం చేస్తూ ఉంటుంది. దేవుడి పాత్రలు తెల్లగా తళతళ మెరిసేలా కడుగుతుంది. రేణు రోజుకో రకం పెడుతున్న ముగ్గులతో గుడికి ఓ కొత్త కళ వచ్చింది. ఒకరోజు దేవుణ్ణి సేవించుకోవడానికి వచ్చిన ఊరి పెద్ద రఘుపతి, దేవుడు సేవ పైలోకానికి సోపానం, అంతేగాని నువ్వు బతకడం కోసం దేవుడి సేవ చేయనక్కర్లేదమ్మా. నువ్వు ఈ ఊరి ఆడపడుచువి. అత్తింట అన్యాయం జరిగి పుట్టింటికి చేరిన నీకు పట్టెడన్నం పెట్టి పోషించుకోలేని స్థితిలో ఉన్నామా? నువ్వు ఇంట్లో వంట చేసుకుంటాను అంటే నీకు కావలసిన సరంజామా అంతా పంపిస్తానమ్మా అన్నాడు. నువ్వు అనమ్మా. నీ ఆస్తిని ఆక్రమించుకున్న ఆ మహేంద్రగాడి ముక్కు పట్టి 3 చెరువులు నీళ్లు తాగించి నీ భాగం నీకు ఇప్పిస్తాను. అతడొక్కడే కాదు, రేణుకి జరిగిన అన్యాయం తెలిసిన ప్రతి ఒక్కరూ అది తమ ఆడపడుచుకే జరిగినట్టుగా నిట్టూరుస్తున్నారు, ఆవేశపడుతున్నారు. ఒక్క మాట సెలవేయమ్మా. మీ ఆయన బావమర్దిగాడు ఎవడో వాడి తల తరిగి నీ కాళ్ల ముందు పడేస్తాం అంటున్నారు వేడి రక్తం పొంగులెత్తే యువకులు. వాళ్ళ ఆప్యాయతకి కళ్ళనీళ్లు తిరగగా చేతులెత్తి నమస్కరించింది. నాకేం వద్దు, నన్ను ఇలా ప్రశాంతంగా దేవుడి సేవ చేసుకొనియండి. గుళ్ళో శ్రీరంగం చేసే పురాణ పఠనం ఇప్పుడు రేణు చేస్తుంది. తన శ్రావ్యమైన కంఠంతో ఊరి వాళ్లతో పాటు ఒక శ్రోతగా మారిపోయి ముగ్ధులై వింటున్నారు శ్రీరంగం గారు. నీ కమ్మని కంఠంలో నాకు పరమాత్ముడు కనిపిస్తున్నాడమ్మా, భక్తి పరవశంతో కన్నీరు నింపుతూ అంటారు. రేణు గుడి నుంచి వచ్చి అప్పుడే ఇంటి తలుపు తీస్తూ ఉంది. రంగనాయకి పరిగెత్తుకొచ్చింది. మా కాబోయే శ్రీవారు వచ్చారు, చూద్దురా. నీ గురించి ఉత్తరంలో రాశాను కదూ, నిన్ను చూడాలని తహతహలాడిపోతున్నారు. రంగనాయకి పెళ్లి 2 నెలల క్రితమే జరిగిపోవాల్సి ఉంది. కానీ వరుడి నాయనమ్మ చనిపోవడంతో పెళ్లి సంవత్సరం దాకా వాయిదా పడింది. పెళ్లి కాకపోయినా ఆ వరుడు రావడం, అల్లుడి మర్యాదలు పొందడం జరగవలసినవి జరిగిపోతున్నాయి. ఎవరిని చూడాలని తహతహలాడిపోతూ వచ్చారో నాకు తెలుసులేవే. రేణు నవ్వింది. నన్ను చూడడం ఎందుకు? ఇలాంటి ప్రతి వాళ్ళు నన్ను చూసి అయ్యో పాపం అనడం నాకు సహించదు.
హాల్లో కుర్చీలో కూర్చున్న యువకుడు లేచి చిరునవ్వుతో, నా పేరు మోహన్ రావు, రంగనాయకి గారు చెప్పే ఉంటారనుకుంటాను అన్నాడు. అంతలో పక్క గుమ్మంలో నుంచి టవల్తో ముఖం తుడుచుకుంటూ మరో యువకుడు వచ్చాడు. అతడు రంగనాయకి కళ్ళతో ఏదో మాట్లాడుకుంటున్నారు, నవ్వుకున్నారు. నా పేరు సుందర్, రంగనాయకి చెప్పే ఉంటుందనుకుంటాను. మీరంతా కూడబలుకుని నన్ను తిక్క సంక్రమం చేస్తున్నారు కదూ. రంగనాయకి నాతో ఏం చెప్పిందనుకుంటున్నారు? మా కాబోయే శ్రీవారిని చూడవా అంటూ తీసుకొచ్చింది. ఇక్కడికొచ్చి చూస్తే ఇద్దరున్నారు. శ్రోతలు పక్కున నవ్వారు. ఇద్దరిలో ఈయన మా శ్రీవారు, ఈయన వారి ఫ్రెండ్ మోహన్ రావు. రేణు ముఖం ఒక్కసారిగా ఎర్రబడిపోయింది. ఆ ఎరుపు నలుపుగా మారడానికి ఎంతోసేపు పట్టలేదు. నేలచూపులు చూస్తూ ఇబ్బందిగా నిలబడింది. సుందర్ కూర్చుని, మీ గురించి రంగనాయకి ఉత్తరంలో చాలా సంగతులు రాసింది. మీ సంగతులన్నీ నేను మోహన్కి చెప్పాను. అతను ఎంతో సహృదయంతో మీకు కొత్త జీవితం ప్రసాదించడానికి అంగీకరించాడు. మోహన్ మా ఆఫీస్లోనే సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఒక తల్లి మాత్రం ఉంది. ఆస్తిపాస్తులు ఇంకేమీ లేవు. మీ తరపున పెద్దలెవరూ లేరు కాబట్టి ఈ సంగతులన్నీ స్వయంగా మీతోనే చెప్పవలసి వస్తుంది. రేణు ఎలాగో తలెత్తి, రంగకి నా మీదున్న అభిమానం చేత, నేనంటే తనకున్న ఆప్యాయత చేత నా జీవితం బాగుపరచాలి అని తపనపడి నేను వద్దన్నా మీకు శ్రమించింది, క్షమించండి. నాకు తిరిగి పెళ్లి చేసుకోవాలి అని లేదు, వస్తాను. మరో మాటకి అవకాశం లేకుండా అక్కడి నుండి వచ్చేసింది. వెనుకనే సుడిగాలిలా వచ్చింది రంగనాయకి. బంగారం లాంటి అవకాశం చెడగొట్టావు. నువ్వు మోహన్ రావు మొహం మీదే పెళ్లి చేసుకోవాలి అని లేదు అని చెప్పకపోతే నాతో చెప్పలేకపోయావా? నీతో నేను చెప్పాను. చెప్పినా వినకుండా నువ్వు చేసిన నిర్వాకానికి నన్ను బాధ్యురాల్ని చేయబోకు. మరి ఏం చేద్దామనుకుంటున్నావు? ఈ ఒంటరి బ్రతుకు ఎన్నాళ్ళని? నేను బ్రతికున్న నాళ్ళు నువ్వు ఒంటరిగా బ్రతకాలన్నా నిన్ను బ్రతకనివ్వదు ఈ ప్రపంచం. ముఖ్యంగా నీ మీద కన్ను వేసిన ఆ మహేంద్రగాడు బ్రతకనివ్వడు. వాడి పీడ వదిలించుకో. నువ్వు ఎక్కడున్నా వాడి కన్ను నీ మీదే ఉంటుంది. వాడు నీ మీద ఆశ చంపుకుని నెత్తి రాయి చేసుకోవాలంటే నువ్వు ఒకరికి ఇల్లాలుగా మారక తప్పదు. వాడు ఏదో చేస్తాడని నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? వింతగా అడిగింది రేణు. ఈ గొడవ శ్రీరంగం గారి వరకు పోయింది. ఆయన రంగనాయకినే సమర్థించారు. రంగా తప్పు పనేమీ చేయలేదమ్మా. నీకు జరిగిన పెళ్లి పెళ్ళే కాదు, దాన్ని ఓ పీడకలగా మర్చిపో. ఇలా ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఆడపిల్ల బ్రతకలేదమ్మా. నీ సంగతులన్నీ తెలిసి నిన్ను చేసుకోవడానికి ముందుకు వచ్చిన మోహన్ రావుని నువ్వు కాదనకు. మీరు అనుకున్నంత సులభంగా నేను ఆ పెళ్లి కాదని, ఆ భర్త కాదని నేను అనుకోవడం లేదు. నా జీవితం ఇంత అన్యాయానికి గురిచేసిన ఆయన మీద నాకు తెచ్చుకోవాలన్న కోపం, అసహ్యం కలగడం లేదు తాతయ్య. రేణు ముఖంలో దీనత్వం గూడు కట్టుకుంది. మధ్యాహ్నం పురాణ కాలక్షేపం ముగిస్తూనే శ్రీరంగం ఇంటికి వెళ్ళిపోయారు. రేణు మధ్యాహ్నం కూడా ఇంటికి వెళ్ళలేదు. అసలు ఇంటికి వెళ్ళాలంటేనే భయం, పిచ్చి ఆలోచనలు, వెర్రెత్తించే జ్ఞాపకాలు. సాంధ్యపూజ ముగిశాక, గుడి తలుపులు మూసేశాక ఇక తప్పక ఇంటికి వెళుతుంది. అంతా పడిపోకుండా మిగిలిపోయిన ఆ ఒకే ఒక గదిలో తలుపులు చేరవేసి పడుకుంటుంది. మధ్యాహ్నం సమయం. గుళ్ళో రంగనాయకులు శ్రీదేవి భూదేవి పాదసేవ చేస్తూ ఉండగా అలవోకగా చెయ్యి మీద ఒరిగిపోయి చిరునవ్వు నవ్వుతున్నాడు. తరాలను చూసిన రావి చెట్టు ఆకుల మధ్య నుండి చిత్రమైన సవ్వడి చేస్తూ దూసుకు వెళ్తుంది గాలి. చెట్ల మీద పక్షుల కోకోవులు వివిధ వాద్య సమ్మేళనంలా గల్లంతుగా వినిపిస్తున్నాయి. వడ్రంగి పిట్ట ఒకటి నేల మీద నడుస్తూ తన పొడుగాటి ముక్కుతో ఏదో ఏరుకు తింటుంది. అరచేతి మీద ఒత్తులు నలుస్తున్న రేణు తల కాస్త పక్కకు తిప్పి వడ్రంగి పిట్టకేసి చూడసాగింది. దాని తల మీద కిరీటం లాంటి జుట్టు, రెక్కల మీద చారలు. ఎంత అందమైన పిట్ట! బావున్నారా? పరిచితమైన కంఠస్వరానికి చివ్వున తలెత్తింది రేణు. ఫణిబాబు, ఎంత ఏకాగ్రత! నేను వచ్చి మీ ఎదురుగా నిలబడి 5 నిమిషాలవుతుంది. అలాగా? రేణు దిగ్భ్రమ నుంచి తేరుకుని నవ్వింది. బావున్నారా? ముందు ఆ ప్రశ్న నేనే వేశాను. బావున్నాను. నేను బావున్నాను. ఫణిబాబు ఎందుకో పెద్దగా నవ్వాడు. అమ్మగారు, నాన్నగారు అందరూ బావున్నారా? అందరూ బాగున్నారు. మీరెప్పుడొచ్చారు? వారం రోజులైంది. మరో ప్రశ్న వేయడానికి సంకోచించింది రేణు. జవాబు ఏం వినవలసి వస్తుందో. ఫణిబాబే అన్నాడు. నేను వెళ్ళిన పని కాలేదు గాని ఆ ఆపద సమయంలో మీకు నేను అండగా నిలవకుండా దూరమైపోయాను. నేను వచ్చేసరికి ఎన్ని మార్పులు! మీనాక్షమ్మ గారు పోయారు.
మీరు వెళ్ళగొట్టబడ్డారు. ఆ భవనం ఎస్టేట్ పరాక్రాంతమైపోయింది. హత్యానేరం మీద సత్యం జైలు పాలయ్యాడు. మీకు ఆయన సమాచారం ఏమీ తెలియలేదా? ఉహుం. మద్రాసులో ఓ హోటల్లో 15 రోజుల పాటు బస చేసినట్టు తెలిసింది. తరువాత ఆయన ఎక్కడికి వెళ్ళింది తెలుసుకోలేకపోయాను. రామేశ్వరం వరకు వెళ్ళి వాకబు చేశాను. ఆయన ఆచూకీ తెలిసే ఆధారాలు ఏమీ కనిపించలేదు. ఇక తిరగడం వ్యర్థమని తిరుగుముఖం పట్టాను. రేణువులో ఎక్కడో కాస్త మినుకుమినుకుమంటున్న ఆశాదీపం ఆరిపోయి గాఢాంధకారం అలుముకుంది. ఆ అంధకారం ఛాయలు రేణు ముఖంలో స్పష్టంగా కనిపించాయి. సరే, మీ జీవితం ఎలా ఉంది ఇక్కడ? మీరు వచ్చేదాకా ఒక ఆశతో బ్రతికాను. ఆయన గురించి నిజమైన సమాచారం మీరు తెస్తారని. ఆ ఆశ అడుగంటిపోయింది. ఇక బ్రతుకు తెరివా? ఈ ఊరి రంగసాయి ఆశ్రయం ఇచ్చాడు నాకు. ఆయన పనులు నేను చేస్తాను. ఆయన పొంగలిలో నాకు భాగం పంచుతాడు. రోజులు ఇలా గడిచిపోతున్నాయి. రేణు ఒక విధమైన నిర్లిప్తతతో చెప్పింది. రోజులు గడిచిపోవడానికే గడిచిపోతాయి. కష్టమైన సుఖమైన మన కోసం ఆగవు గాని రోజులు నిరర్ధకంగా గడిచిపోతే మాత్రం భవిష్యత్తులో బాధ శూన్యం మాత్రమే మిగులుతాయి. ఈ సంగతే నాతో చెప్పి నన్ను ప్రశ్న వేశారు ఒకనాడు, గుర్తుందా? గుర్తుంది. జవాబు మీతో ఈరోజు చెప్పాలనుకుంటున్నాను, కానీ ఆకలి మండిపోతుంది. ఉదయం 8 గంటలకు టిఫిన్ తీసుకుని బయలుదేరాను. ఇప్పుడు టైం 3. మిట్ట మధ్యాహ్నం వచ్చిన మనిషిని భోజనం సంగతి కనుక్కోకుండా ఇంతసేపు నిలబెట్టి మాట్లాడించిన తన తెలివిహీనతకు సిగ్గుపడి నొచ్చుకుంది రేణు. మీరు ఆకలి మీద ఉంటారో అన్న విషయమే నా మనసుకు తట్టలేదు. రండి, కాళ్ళు కడుక్కుందురు. ఓ మూలగా ఉన్న చేదబావి దగ్గరకు వెళ్ళి బాల్చీతో నీళ్లు తోడి పెట్టింది రేణు. ఫణిబాబు కాళ్ళు ముఖం కడుక్కున్నాడు. ఈ కొబ్బరి తింటూ ఉండండి, మీకు 10 నిమిషాల్లో భోజనం ఏర్పాట్లు చేస్తాను. పచ్చి కొబ్బరి చిప్ప ఒకటి పగలగొట్టి కొబ్బరి అతడికిచ్చి అక్కడి నుండి గబగబా వెళ్ళిపోయింది రేణు. పచ్చి కొబ్బరి తింటూ మండపం గర్భగుడికి కలుపుకుని ఒక ప్రదక్షిణం చేశాడు ఫణిబాబు. దేవుడి పూజ కోసం పెంచబడినట్టుగా ఉన్న పూలవనం చిన్నదైన తులసి, కనకాంబరం, శివమల్లెలు లాంటి మొక్కలతో హృదయంగా ఉంది. గుడి చుట్టూ పెద్ద పెద్ద చెట్లున్నాయి. ఉడతలు 2 పట్టుకుచ్చులాంటి తోకల్ని ఆడిస్తున్నాయి రావి చెట్టు మాను మీద. వాటి నల్లటి కళ్ళు, వీపు మీద చారలు ఎంత బాగున్నాయి! భగవంతుడు సృష్టిలో ఎన్ని అందాలు పొదిగాడు! ఆ పరిసరాల్లో తిరుగాడుతున్న ఫణిబాబుకు వెనకటికోసారి తను రేణుక పొలాలు చూడడానికి వెళ్ళి కారు చెడిపోయి అల్లంత దూరంలో కనిపిస్తున్న గుడికి వెళ్ళడం, మేడిపళ్ళు తన తేవడం, రేణుక మాటలు అన్నీ గుర్తురాసాగాయి. అప్పుడు ఆమె తన యజమానురాలు, జమీందారిని కోడలు. ఇప్పుడు అత్తింట అన్యాయం జరిగి పుట్టింటికి వెళ్ళగొట్టబడ్డ అభాగ్యురాలు, నిరాశ్రయురాలు. ఫణిబాబు, భోజనం రెడీ అంది. 10 నిమిషాలు కూడా కాలేదు. ఇప్పుడు నేను వంట గింట చేయలేదు. మా శ్రీరంగం తాత ఇంట్లో తెచ్చాను, పదండి. ఓ అరిటాకు కోసి బావి మీద శుభ్రంగా కడిగింది. ఫణిబాబుని వెంట పెట్టుకుని గుడి పక్కనే ఉన్న తన ఇంటికి తీసుకువెళ్ళింది. పీట వేసి అరిటాకులో క్యారియర్ విప్పి భోజనం వడ్డించింది. మంచి నెయ్యి, గడ్డ పెరుగు, అరిటాకులో భోజనం సుష్టిగా తిన్నాడు ఫణిబాబు. రేణు ఇచ్చిన వక్క నోట్లో వేసుకుని చిరుచాప మీద కూర్చున్నాడు. రేణు ఎంగిలి ఎత్తివేసి గది శుభ్రం చేస్తుంటే ఫణిబాబు ఇంటి కప్పుకేసి గోడలకేసి చూడసాగాడు. పెళ్లలూడిన గోడలు ఈ క్షణము మరుక్షణము కూలుతుందేమో అనిపించే పైకప్పు. ఇక సంగతులు చెప్పండి. రేణు తడి చేతులు తుడుచుకుంటూ వచ్చింది. సంగతులేమున్నాయి? బాంబేలో ఓ కంపెనీలో ఉద్యోగానికి అప్లై చేశాను. వస్తే త్వరలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మళ్ళీ రావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. వెళ్లేలోగా నా భవిష్యత్ ఏమిటో తెలుసుకుందామో అని ఇలా వచ్చాను. మీ భవిష్యత్ ఏమిటో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారా? అంటే? రేణు చిత్రంగా ఫణిబాబు మొహంలోకి చూసింది. ఫణిబాబు సూటిగా ఆమె మొహంలోకి చూస్తున్నాడు. పూర్తిగా కళ్ళెత్తి తనకేసి ఇలా ఎప్పుడు గుచ్చి చూసేవాడు కాదు. ఏదైనా మాట్లాడినా తల వంచుకుని మాట్లాడేవాడు. అప్పుడు యజమాని నౌకరు సంబంధం గుర్తుపెట్టుకుని ప్రవర్తించేవాడు. ఇప్పుడు తన యజమాని కాదు, అతడు నౌకరు కాదు. తను ఎన్నాళ్ళు చూడడానికి అడ్డుగా ఉన్నదేదో తొలగి మనసారా తనకిష్టమైంది చూసుకుంటున్నట్లుగా ఉన్నాయి అతడి చూపులు. నేను పెళ్లి చేసుకోవడం గురించి మీరు ఆనాడు ఒక మాట అన్నారు. బ్రహ్మచర్యంలోని స్వేచ్ఛ భవిష్యత్తులో శూన్యాన్ని మిగులుస్తుంది అని. దానికి నేనప్పుడు జవాబు చెప్పలేకపోయాను. ఎందుకు చెప్పలేకపోయానో తర్వాత చెబుతాను. ఇప్పుడు అదే ప్రశ్న మీకు వర్తిస్తుంది. దానికి జవాబు మీరేం చెబుతారు? అతడి మనోగతాభిప్రాయం తేలిగ్గానే గుర్తించింది రేణు. మంద్రస్వరంతో చెప్పింది.
జవాబేముంది? నేను వివాహితను, మీరు కాదు. ఆ ప్రశ్న నాకు వర్తించదు. వివాహితులే కానీ వైవాహిక జీవితాన్ని అనుభవించలేదు. భర్త ఉన్నాడే గాని అతని మనసులో చోటు సంపాదించుకోలేదు. మీ ముందు ఇంత శూన్యం పరుచుకుని ఉండగా వివాహితనేని తప్పించుకోవాలని ప్రయత్నించకండి. కాల ప్రవాహంలో గరికిపోచలా కొట్టుకుపోవడం కాదు మనిషి చేయవలసిన పని. ఎదురీది తనకు కావాల్సింది పొందాలి. జీవితం సుఖవంతం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒకరికిద్దరయ్యారన్నమాట ఈ మాట నాకు చెప్పడానికి. రేణు నీరసంగా నవ్వింది. మరొకరెవరు? మా రంగనాయకి. పెళ్లి చూపులకి పెళ్లి కొడుకును కూడా పిలిచింది మీరు. నేను పెళ్లి కొడుకుని పిలిపించడం కోసం చెప్పడం లేదు ఈ మాట. మరి ఆ పెళ్లి కొడుకుని నేనే కాబట్టి. మీరా? ఏ అసహజంగా ఉందా మీకు? రేణు ఆశ్చర్యచకిత్రాలు కావడం చూసి కొద్దిగా నొచ్చుకున్నట్లుగా అన్నాడు. మిమ్మల్ని మొదట చూసిన క్షణంలోనే నాకు అనిపించింది మీలాంటి అమ్మాయి దొరికేదాకా పెళ్లి చేసుకోకూడదని. ఇప్పుడు మీలాంటి అమ్మాయి దొరికేదాకా వేచి ఉండవలసిన పని లేదు, మీరే ఉన్నారు. మీరు ఆనాడు నా యజమాని, నేను మీ ఉద్యోగిని. ఆనాడు చెప్పలేని మాట ఇవాళ నిస్సంకోచంగా చెప్పగలుగుతున్నాను. నా భర్త నన్ను విడిచి పారిపోయి తిరిగి రాకుండా ఉండడం మీకు మంచి ఛాన్స్గా కనిపించిందా? అనుకోకుండా తగిలిన ఈ అఘాతానికి ఫణిబాబు ముఖం వెలవెలబోయింది. నేను అలా ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా కలిగిన అవకాశాన్ని నేను నా అదృష్టంగా మార్చుకోవాలనుకున్నాను. మీరు నన్ను అపార్థం చేసుకోకండి. నా భర్త నన్ను విడిచిపెట్టి పోయాడు అని మీరందరూ అనుకుంటున్నారు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు. మీరంతా అనుకున్నట్లుగా మా వివాహ బంధం తెగలేదు, అది చెక్కు చెదరలేదు. ఫణిబాబు అయోమయంగా మీరు మాట్లాడేదేమిటి అని అడిగాడు. రేణు గుండెల మీద చెయ్యుంచుకుని ఇక్కడే ఉన్నారాయన. ఫణిబాబు, నా భర్త వల్ల నేను ఏమీ పొందలేకపోయినా నేను వివాహితనని ఎప్పటికీ మరవను. ఇక పెళ్లి మీద పెళ్లి, భర్త ఉండగా మరో భర్తను చేసుకునేంత అనాగరికురాల్ని కాదు అంది. మీ మనసులో ఆయన నిలిచిపోతే ఆశ్చర్యమేమీ లేదు. కేవలం ఆయన మీలో నిలిచిపోతే చాలదుగా. వ్యర్థమైపోతున్న మీ జీవితాన్ని తిప్పి తీసుకురారుగా. ఈ జీవితం సుఖవంతం చేసుకోవడం కోసం ఆయన మీదున్న నా ఆరాధనని బలిపెట్టలేను. కొన్ని జీవితాలు ఇంతే. మీరు నా కోసం వ్యధపడకండి. ఏమీ మాట్లాడలేనట్లుగా స్తబ్దంగా కూర్చుండిపోయాడు ఫణిబాబు. నాకు గుళ్ళో కొంచెం పనుంది, మీరు కొంచెం సేపు కూర్చుంటారా? నేను ఇప్పుడే వస్తాను. రేణుక తిరిగొచ్చేసరికి ఫణిబాబు వెళ్ళిపోయాడు. కానీ చాప మీద ఓ కాగితం మడత కనిపించింది. మీ మనసు తెలుసుకోకుండా నేను ఇలా రావడం చాలా పొరపాటని ఇప్పుడు అనుకుంటున్నాను. సారీ రేణుక, మీరు మాత్రం నన్ను అపార్థం చేసుకోవద్దు. ఈ జీవితం సుఖవంతం చేసుకోవడం కోసం ఆయన మీదున్న నా ఆరాధనను బలిపెట్టలేను అన్న మీ ఆదర్శమే నా ఆదర్శం. మీ మీద కోపంతో వెళ్ళిపోవడం లేదు. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోయి మీ మీదున్న అపవాదికి మరొకటి జోడించటం ఇష్టం లేక చీకటైనా వెళ్ళిపోతున్నాను. ఫణిబాబు ఆ కాగితం చదువుకుని చాలాసేపు స్తబ్దంగా ఉండిపోయింది రేణు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.